ఏందిరా బొమ్మర్ది హీ అని అవుతున్నావు? చిన్న పెద్ద తేడా తెలీదురా. ఎవరా నీకు బామర్ది? ఏమోరా, భవిష్యత్తులో అవ్వచ్చేమో. ఈ కొడుకుల పండుగ రాఖీల పండుగతోనే అన్నా చెల్లెల అనుబంధం ఏందో తెలుస్తుంది. ఈ పండగ సందర్భంగా మంచి కోడికూరతో భోజనం చేద్దాం. పదండి పదండి. వద్దు, ఆగు. అమ్మా, నీకు కథలు బాగా ఎక్కువై. అమ్మ తలుపు తీయే. ఈడేరున్నావు లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం? ఓ పుల్లమ్మా, ఏ లేవు పిల్లలు పుట్టడానికి పెద్ద పెద్ద సూపు తెప్పించుకుంటున్నారు. నీకు అది కూడా తెలియదా? నీ మంచి కోసం చెప్పిన ఇంటి లేకపోతే లేదు. నాదే పోయి యాడి పోయినా ఎవరితో సరసాలాడుతున్నావు? అది కానీ వయసు ఏదో నోటు దూరం పానం అల్కగా అవుతుంది. అట్టంట తిరిగి నలుగురితో మాట్లాడొస్తున్నా అంతే. చాలే సాంపడం. నీ చావుకి కారకుడైన రమేష్ గారిని, వాడిని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. యాదయ్యని పొడినట్టు పొడి అగ్గిరా చేసిరా. యాదన్నా, నువ్వెంతో అదృష్టవంతుడివే. దేనికి పుల్లన్న? పెద్ద బాబు నువ్వేం చేసావు నాకు తెలియదు. నాకు శైలజ కావాలి. శైలజ లేకపోతే నేను బతకలేను పెద్ద బాబు. నా కళ్ళ ముందే నా భర్తను చంపితే రేపు నా కడుపులో పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని చెప్పుకోవాలి? ఇంట్లో పీనికెళ్ళా. మీరంతా కలిసి మా ఇంటికి నిద్రకి రావాలి ఈరోజు. ఎట్లొచ్చిరా అట్లా పోండ్రి. మేం రామ్. వాళ్ళు మన్నించమని అడిగిండ్రు, మన్నిస్తే పోలే. ఏందిరా ఈ గొడవ? అప్పుడే మీ ఇద్దరికి కొమ్ములు వచ్చినాయా? కొట్టుకుంటున్నారు. గట్లు కానొస్తాయి గాని గట్లు కానొస్తాయా? నువ్వేందయ్యా చిన్న పిల్లగాని లెక్క ఏడుస్తున్నావు? పీకల దాకా తాగొచ్చినావా? మనసు ఎరిగింది మత్తులకు పోయినా. ఈ దాంట్లో తప్పేముంది? మనం ఎంత ప్రేమించుకున్నా మన రెండు కుటుంబాలు ఒప్పుకోవాలి. కన్ను నాదే, ఏరు నాదే. తప్పెవరితో తెలుసుకొని మీరే తీర్పు చెప్పండి. వెయ్యేళ్ళు ఉన్నా ఏరు తప్పదు కొడుక, నూరేళ్ళు ఉన్నా సావు తప్పదు కొడుక. నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక, ఊరిడిసి పోతున్నారా నా కొడుక.